హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 360 స్ట్రైట్ టాక్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అభ్యర్థులంతా కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎవరికి వారు గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక కీలకమైన నియోజకవర్గం మనం ఉన్నాం ఈరోజు. అదే విజయవాడ. విజయవాడ పేరు చెప్పగానే అందరి చూపు విజయవాడ వైపే ఉంటుంది. ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ పోటీలో ఉంటున్నటువంటి అభ్యర్థుల మీదనే ఆంధ్రప్రదేశ్ ప్రజల చూపు ఉంటుంది. ఇక్కడ ఎవరు గెలుస్తారనే ఆసక్తి కూడా అమితంగా ఉండడానికి కారణం విజయవాడకు ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం. ఇక్కడ నుంచి ఎంతోమంది నాయకులు ఎదిగారు, ఎంతోమంది రాష్ట్రాన్ని సాధించే స్థాయికి కూడా ఎదిగారు. సో ఈసారి విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం చాలా ఆసక్తికరమైనది. ఇక్కడ లోక్సభలో ఇద్దరు అన్నదమ్ములు పోటీ పడుతున్నారు. అన్నా తమ్ముడు దేశంలో చాలా చోట్ల ఉన్నది. నార్త్ ఇండియాలో అయితే చాలా చోట్ల అన్ని కుటుంబాల్లో చాలామంది పోటీ చేస్తున్నారు. కానీ విజయవాడలో మాత్రం అన్నదమ్ములు పోటీ చేస్తున్నారు. వాళ్ళే కేశినేని బ్రదర్స్. ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. తొలిసారి లోక్సభకు పోటీ చేస్తున్నటువంటి కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్ని ఈరోజు మనతో ఉన్నారు. స్ట్రైట్ టాక్లో వారితో మాట్లాడదాం. ప్రచారం ఎలా సాగుతుంది, నామినేషన్ల దాఖలు అయిపోయింది, ఇక గెలిపే లక్ష్యంగా ఏ రకంగా పనిచేస్తున్నారు, ఏంటి ఆయన లక్ష్యాలు ఏంటి, తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తున్నారు. ఇన్నాళ్ళు అన్నకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి చిన్ని ఈసారి ఏం చేయబోతున్నారనేది ఆయన మాటల్లోనే విందాం. నమస్తే అండి చిన్ని గారు. నమస్తే అండి. ఎలా ఉంది నామినేషన్, ఆఫ్టర్ నామినేషన్, బిఫోర్ నామినేషన్ మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు? విజయవాడ అనగానే ఒక రకమైనటువంటి వైబ్రెంట్ క్రియేట్ అవుతాయి. అవి మధ్యన సోషల్ మీడియాలో గూస్ బంప్స్ అంటారు కదా, అట్లా అవుతున్నది. ఎందుకంటే ఇక్కడ 2014, 2019 పోటీ వేరుకుంటే 2024 పోటీ చాలా ఆసక్తికరంగా మారింది. దీనికి మీరే ప్రధాన కారణం అంటున్నారు. ఎందుకంటే నానిని కాదని చెప్పి చిన్నీకి టికెట్ ఇచ్చారా, లేకపోతే చిన్నీయే రాజకీయంగా ఎదిగారా, ఏంటి అసలు? తప్పకుండా ఇవాళ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం 24 పార్లమెంట్ నియోజకవర్గాల ఒక ఎత్తు. 25వ విజయవాడ ఎందుకు ఆసక్తి అంటే ఇవాళ ఇప్పుడు రాజకీయ క్యాపిటల్ కింద మనం అందరం అనుకునేది విజయవాడ. అందులో క్యాపిటల్ నగరానికి విజయవాడ కూడా ఒక ఇది కాబట్టి అందరం కూడా విజయవాడ నగరంలో విజయవాడ పార్లమెంట్ని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అందులో భాగంగా నానేని కాదనుకున్న టికెట్ నాకు వచ్చింది అంటే ఇవాళ మా నాయకులు వారు చంద్రబాబు నాయుడు గారు పలు రకాల సర్వేలు పెట్టారు. గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి నేను నిరంతరం ప్రజల్లో ఉంటాం, ప్రజలు నన్ను ఇష్టపడతాం. అన్నిటికన్నా ముఖ్యంగా మా నాయకులు కార్యకర్తలు నా చుట్టూ నన్ను కావాలని కోరుకుంటాం, నన్ను ఆదరించటం, నాతో పాటు కలిసి ప్రయాణం చేయటం. ఇవాళ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం మనం చూస్తే అంతకుముందు ఎప్పుడూ కూడా గ్రూపులతో నిండిన విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం అంతా ఒకే తాటి మీద వచ్చి ఏ నియోజకవర్గంలో అన్న చిన్న డిస్టర్బెన్స్ అన్న ఉందేమో కానీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో చిన్న డిస్టర్బెన్స్ కూడా జనసేన కానీ వైపు నుంచి కానీ, భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కానీ, తెలుగుదేశం వైపు నుంచి కానీ ఎటువంటి ఇది లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేసి మేము విజయవాడ గెలుపు లక్ష్యంగా పనిచేస్తున్నాం. తప్పకుండా నా విజయం ఎప్పుడో ఖాయమైపోయింది. భారీ మెజారిటీతో మీరు అన్నదాని పాయింట్లోనే చాలా సందర్భాల్లో చూస్తాం. విజయవాడ అనగానే మీరు 2014, 2004 నుంచి చూసినా కానీ, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కూడా చూసినా కానీ తెలుగుదేశం పార్టీ అంటే 2-3 గ్రూపులు ఉండేవి. కానీ ఏంటో ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ చూస్తున్నాను, బోండా ఉమా, బోడే ప్రసాద్ ఉమా, తర్వాత దేవినేని ఉమా, కేశినేని, ఇట్లా అందరూ కలిసికట్టుగా పనిచేయడానికి కారణం కేవలం తెలుగుదేశం పార్టీ గెలుపు, అభ్యర్థుల గెలుపా, లేకపోతే ప్రజలకు ఒక ఇండికేషనా, ఇక్కడ ఏమీ లేవు, గ్రూపిజం లేవు, అందరూ ఒక్కటే అనేటువంటి ఇండికేషన్ ఇవ్వడం కోసమేనా? 2014లో కూడా మీరు చూస్తే గ్రూపులు లేవు, అందరం కలిసికట్టుగా పనిచేసాం. కానీ కొంతమంది వాళ్ళ మాట తీరు, వారు వ్యవహరించే తీరు, వాళ్ళ నాయకులు కార్యకర్తలు వ్యవహరించే తీరులో చాలా గ్రూపుల్లాగా అయిపోయింది. కానీ నాయకులందరూ చాలా మంచివారు, తెలుగుదేశం అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చూసుకోవాలని నాయకులు కార్యకర్తలు కూడా అనుకుంటారు. మీరు చూస్తే 2019 తర్వాత మళ్ళీ పార్టీకి పునర్వైభవం వచ్చింది అంటే ఇవాళ తెలుగుదేశం కార్యకర్తల వల్ల, తెలుగుదేశం నాయకుల వల్ల, చంద్రబాబు నాయుడు గారి కష్టం వల్లే వచ్చింది. అటువంటి నాయకులు కార్యకర్తలు ఏకతాటి పైన మేమందరం వెళ్ళటం, అంతేకాకుండా మాతో పాటు భారతీయ జనతా పార్టీ, మాతో పాటు జన సైనికులు, అంతేకాకుండా నిన్న మా నామినేషన్ చూస్తే మీరు చిరంజీవి గారు అభిమానులు,
ప్లాకార్డులు పెట్టుకుని మొత్తం చిరంజీవి గారి అభిమానులు ఒక ఏరియా. అంతేకాకుండా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కూడా వచ్చారు. అంటే ప్రజలందరూ వాళ్ళ ప్రభుత్వ వ్యతిరేకతనే ఎక్కువైపోయి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూద్దాం, కూటమి అభ్యర్థులను గెలిపించుకుందాం, ఎట్లాగో ఎన్డీఏ ప్రభుత్వాన్ని చూసుకుందాం సెంట్రల్లో కోరుకుంటున్నారు. కాబట్టి ఈ విధమైన స్పందన ఉంది. అందులో మేము కూడా కలిసి ఉంటున్నాం కూడా ప్రజలకు నచ్చింది. కాబట్టి ఇవాళ మేము ఏ రోజు వచ్చు, గ్రూపులు అయితే ఉండొచ్చు, మా అందరూ ఇప్పుడు ఎవరైనా సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఆది నాయకుడు పలానా వాళ్ళు అని చెప్పంగానే కరుడు గట్టిన తెలుగుదేశం సైనికులు మేమందరం క్రమశిక్షణగా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం. రైట్. చిన్ని గారు, ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు మీరు, ఎన్నో ఎత్తు పల్లాలు చూశారు. బిజినెస్లో కూడా 0 to మళ్ళీ పైకి ఎదిగారు, మళ్ళీ డౌన్ అయిపోయారు, మళ్ళీ ఎదిగారు. ఇన్ని ఎత్తు పల్లాలు చూసి విద్యార్థుడు, ఇంజనీరింగ్ చదివినటువంటి విద్యార్థుడు ఏ రోజన్నా అనిపించిందా నేను కూడా రాజకీయాల్లోకి వస్తాను, ఒక ఎంపీగా పోటీ చేస్తాను, లేదంటే నేను కూడా పార్లమెంట్లో అడుగు పెట్టాలని కోరిక ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా అనిపించిందా? ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇప్పుడు వస్తానని కూడా నేను అనుకోలే. ఇప్పుడు బ్యాక్ ఎండ్ ఉండి పార్టీకి కానీ, పార్టీ నాయకత్వానికి కానీ, లేకపోతే ఇక్కడ నుంచున్న మా కుటుంబ సభ్యులకి కానీ ఎప్పుడు బ్యాక్ ఎండే చేసి ఏదైనా వ్యాపారంలో ఎత్తుపల్లాలు చూస్తున్నాం, వ్యాపారంలో సుఖంగా ఉందామని అనుకున్నాను. 2019 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత నా బాధ్యతగా నేను స్వీకరించాను. అందులో పార్టీ చాలా క్రైసిస్లో ఉంది ఆ టైంలో, ఎందుకంటే దారుణంగా ఓడిపోయాం. ఆ సమయంలో పార్టీకి అండగా ఉండాల్సిన నాయకులు పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడటం నాకు చాలా బాధించింది. అటువంటి సమయంలో రావాలి, పార్టీకి సేవ చేయాలి, పార్టీ అధికారంలోకి రావాలని అనుకున్నాను. ఆ భాగంలోనే సేవా కార్యక్రమాలతో మొదలైనాక నాకు ఇక్కడికి వచ్చినాక అర్థమైంది నాయకుల యొక్క పార్టీ కార్యకర్తల యొక్క మనోబలం తప్పకుండా. అప్పటి నుంచి అనుకున్నా ఇది నాది, నేను మార్చాలి, ఇక్కడన్న నాయకత్వాన్ని అందరినీ కలిసికట్టుగా తీసుకెళ్ళాలి, ఇక్కడన్న కార్యకర్తలకి అండగా ఉండాలి అని అనుకున్నాను. మా నాయకులు గారు కూడా మా కార్యకర్తల యొక్క అభిష్టం గుర్తించి నన్ను ఎంపీ కింద అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం నేను ఎప్పుడు కూడా జీవితంలో వస్తుందని అనుకోలేదు. ప్రత్యక్ష రాజకీయాల్లోకే వస్తుందని. అంటే 2014లో మీరు గెలవడానికి బ్యాక్ ఎండ్ బాగా వర్క్ చేశారని చెప్తున్నారు. సో 2019లో మీరు కొంచెం దూరంగా ఉన్నారు. సో 2014-19 ఏమైంది, 19-24 ఏమైంది? 2014లో మా కుటుంబంలో అంతకుముందు విభేదాలు ఉన్నా, 2009లో కొన్ని పరిణామాలు సంభవించినప్పుడు మేమే తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నాని గారిని చేర్పించడం జరిగింది. ఆ క్రమంలో మేము 2014లో చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబంలో ఒక వ్యక్తికి సీట్ ఇచ్చారు. ఈ సీట్ ఇచ్చినప్పుడు మాకు ఎన్ని విభేదాలు ఉన్నా గెలిపించుకు రావాలని చెప్పి సీటు దగ్గర కూడా మేము వెళ్ళి కోరటం జరిగింది. మేము అందరం సపోర్ట్ చేస్తాము, సీట్ ఇవ్వమన్నారు, సీట్ ఇచ్చారు. కాబట్టి అందరం కలిసికట్టుగా ఉండి మేము 2014లో ఆయన్ని గెలిపించుకుని మళ్ళీ ఇక్కడ ఏదన్నా మళ్ళీ ఇబ్బందులు రాకూడదని నేను హైదరాబాద్ వెళ్ళి నా వ్యాపారం నేను చేసుకుంటున్నాను. కానీ రాజకీయాల్లో ఏ రోజు అవసరమైనప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటున్నాయి తప్పితే ఏ రోజు కూడా మళ్ళీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని 2009 నుంచి 14 మధ్యలో కలిసాను, 14 నుంచి ఒక్కసారే కలిశాను. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలవలేదు. 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినాక ఆయన్ని నిరంతరం కలుస్తూనే ఉన్నాను, లోకేష్ గారిని కలుస్తూనే ఉన్నాను. 19లో నాకు మళ్ళీ ఎందుకు నన్ను దూరంగా పెట్టారు, సరే ఆయన ఎలక్షన్ ఆయన చేసుకుంటారు, మనం ఫస్ట్ గేమ్ గెలిపించామని అనుకున్నాం. సరే 19 వారు ఎలక్షన్ వారు చేసుకున్నాక రిజల్ట్ కూడా చూసాం. మేమందరం ఆ రోజు 2019 ఎలక్షన్లో గెలిచినాక వైఖరిలో మార్పు. ఇప్పుడు మా కుటుంబానికి 2 సార్లు రాజకీయ భిక్ష అంటే ఎంపీ పదవి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా బేసిక్గా మా తాతగారు తెలుగుదేశం పార్టీ అర్బన్ అధ్యక్షుడు రామారావు గారు అధికారంలో రాకముందు నుంచి. మేము బేసిక్గా తెలుగుదేశం కుటుంబం. మధ్యలో ఆయన ప్రజారాజ్యంలోకి వెళ్ళినా కూడా మేము తెలుగుదేశంలో ఉండి కానీ బయట నుంచి వ్యక్తులుగా సపోర్ట్ చేసాం ఆయన కుటుంబ వ్యక్తిగా. కాబట్టి నాకు అటువంటి నాయకుడిని విమర్శించటం అనేది మాకు ఇబ్బందికరమైన సిచ్యువేషన్గా కుటుంబం మొత్తం ఫీల్ అయింది. కాబట్టి 2019 తర్వాత ఆయన వాడిన వైఖరి కొంచెం వైసీపీకి ఫేవర్గా మాట్లాడటం, అందులో రాష్ట్రం బాధలుగా ఉంది, రాష్ట్రం చాలా ఇబ్బందులు ఉన్న సమయంలో మాకు నచ్చక చంద్రబాబు నాయుడు గారు దగ్గరికి వెళ్ళి మేము కూడా సేవా కార్యక్రమాల్లో వస్తాను, మీరు రామారావు గారు శత జయంతి ఉత్సవాలు అనగానే తప్పకుండా వెళ్ళమన్నారు. వారి ఆశీర్వచనం తీసుకునే నేను నా సేవా కార్యక్రమాలు మొదలెట్టాను. నాని
పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు పాడుతున్నారు. ఆల్టర్నేటివ్గా చిన్నీనే చంద్రబాబు నాయుడు పెంచి పోషించారు, లేదా చిన్నీయే నానికి ఎత్తు పెట్టారనే విమర్శని మీరు ఏ విధంగా చూస్తారు? ఏమంటే పార్టీ ఒకరి వల్ల వచ్చేది కాదు. అది ఏదన్నా ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే పార్టీ ఈ విధంగా నిలబడింది. ఎవరం పార్టీ కన్నా ఎక్కువ అని ఊహించుకుని నేను పార్టీ కన్నా పెద్దవాడిని, నేను చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్దవాడిని అనేటంటే ఏ రోజైనా పార్టీ సహించదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అతి మంచి, దానివల్ల పార్టీలో ఉన్న వ్యక్తులు మారతారేమోనని కొంత సమయం ఇస్తారు. ఆయన ఎన్నోసార్లు చూశారు ఈ మారతారేమోనని. ఒక వ్యక్తిని మనం ప్రపంచం అంతా గొప్పగా ఉన్న వ్యక్తికి బొకే ఇవ్వడానికే బొకే తోసేసిన వ్యక్తి. నేను ఏ రోజు అంతేకాకుండా 2019 తర్వాత వైఖరిగా చంద్రబాబు నాయుడు ఇన్సల్ట్ చేయడం కాదు, ఎంటైర్ పార్టీని ఆయన ఇన్సల్ట్ చేశారని చెప్పేసి ఒక విమర్శ వచ్చింది. అదే కదా చెప్పేది. కార్పొరేషన్ ఎలక్షన్ సమయంలో వారి కూతుర్ని పార్టీ సరే మేయర్ అభ్యర్థి కింద వారు ప్రకటించుకున్నా సరే పార్టీ ఏం మాట్లాడకుండా ఆ సమయంలో ఆయన పెట్టిన ట్వీట్లు చూస్తే ఏ రోజు కూడా నువ్వు కుప్పం చూసుకో, నేను విజయవాడ చూసుకున్నా అంటే అధినేతని విమర్శించడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా ఏ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలను విమర్శిస్తాడు, కానీ వైసీపీ ఎమ్మెల్యేలను కార్యకర్తలను ఈ కోవర్ట్ ఆపరేషన్ చేయటం మా అందరికీ తెలుసు. ఈ కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నాడని మా నాయకుడికి వారికి కూడా మేము విన్నవించాం. కానీ మారతాడు అనే ఉద్దేశంతో ఆయన ఆపాడు. ఏ రోజు ఆయన్ని సీట్ అన్నానో లేకపోతే అగౌరవపరచడం అనేది పార్టీ చేయలేదు. సో వైసీపీలో ఎవరున్నారు, ఎవరు నడిపించారు? కేసీఆర్ నానిని వాళ్ళ వైపు తిప్పుకున్నది ఎవరు? కేసీఆర్ నానితో ఈ రకంగా చేపించింది ఎవరు? ఎవరు దీని వెనక ఉన్నారు? మీరు ఆయన వెంటే ఉన్నారు. పార్టీలో ఇక్కడ ఏం జరుగుతుందో కూడా మీకు తెలుసు. ఇక్కడ ఉన్న కార్యకర్తలు, నాయకులు, ముఖ్య నాయకులు కూడా మీకు తెలుసు కదా అందరూ. అంటే 2019లో ఓడిపోయినాక ఈయన ఒకటి అనుకున్నాడు, ఏ తెలుగుదేశం రాదు, మనం వాళ్ళతో ఫేవర్గా ఉంటే వాళ్ళన్నా మనం ఏదో ఒకటి చేద్దామని అనుకున్నాడు. అనుకున్నాక ఇక వాళ్ళతో క్రమంగా జర్నీ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన క్రమంలో చాలామంది వ్యక్తుల్ని కలుస్తూ ఉండేవాడు, అడుగుతూ ఉండేవాడు. ఇవన్నీ కూడా మాకు అర్థమవుతుంది. కానీ మా పార్టీలో ఉన్న ఎంపీ, ఒక గౌరవ ఎంపీ, అది బహిర్గతం చేయకూడదు, ఏదన్నా ఉంటే ఇంటర్నల్ బాడీలో మాట్లాడుకోవాలని ఆలోచించాం. మా నాయకుల కార్యకర్తలను విమర్శించినా మేము ప్రశాంతంగా ఉన్నాం. ఈ కోవర్ట్ ఆపరేషన్ కాదు. కానీ ఆయనకు తెలియదు, ఒక్కసారి జనాగ్రహం వచ్చేస్తుంది, తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని అనుకోవాలి. అక్కడ పొరపాటున పప్పులో కాలేసాడు. పార్టీలో ఉండు ఇప్పుడు రఘురామరాజు ఉన్నాడు, ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేసి ప్రతిరోజు జగన్ విమర్శించి ఆయన ఒక క్లారిటీ ఉంది, నేను వైసీపీ ఎంపీ అయినా కానీ నేను వైసీపీ కాదు అన్నట్టుగానే ఉంది. కానీ కేసీఆర్ నాని మాత్రం టీడీపీలోనే ఉంటూ టీడీపీ అధినేతను విమర్శిస్తూ అప్పుడప్పుడు మళ్ళీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఒక క్యాడర్లో కూడా ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ జరిగింది అనేది అంటారు. క్యాడర్లో కన్ఫ్యూజన్ కాదండి, పార్టీని డిటీరియేట్ చేద్దామని, పార్టీని గ్రూపులు చేసి పార్టీని విడగొడదామని, తనతో పాటు ఒక పెద్ద వర్గాన్ని తీసుకెళ్దామని ఎన్నో కళ్ళగా అన్నాడు. మా నాయకులు, ఇప్పుడు ఆయనతో పాటు ఉన్న నాయకులు నాకు చాలా క్లోజ్గా ఎలక్షన్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ కావాల్సింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. 40 సంవత్సరాల పార్టీ ఇలా నిలబడిందంటే అది మా కార్యకర్తల వల్లే. పక్క రాష్ట్రాల్లో చూస్తున్నాం, ఓడిపోయిన 100 రోజులు పార్టీ నిలబట్టల, పార్టీలో ఉన్న వ్యక్తులు పారిపోతున్నారు. మేము 23 మందితో దారుణంగా ఓడిపోయాం, వాళ్ళు ఏమో దారుణంగా ఓడిపోయినా. మేము దారుణంగా ఓడిపోయినా మేము ఎన్నో దాడులు ఎదుర్కొన్నాం, వాళ్ళు ఎవరు దాడులు ఎదుర్కోలే. చాలామంది కార్యకర్తలు కన్నుపోయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, చనిపోతా కూడా తెలుగుదేశం జిందాబాద్ అని చెప్తే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అదే పార్టీ యొక్క బలం, పార్టీ యొక్క స్ట్రక్చర్. అంటే ఇక్కడ పెట్టుకుంటారు, రేపు వైసీపీ ఓడిపోయినా పక్క రాష్ట్రాల్లో ఎట్లా పార్టీ కనుమరుగవుతుందో, క్యాడర్ బలం లేని పార్టీ వైసీపీ, గాలిలో పైకి వచ్చిన పార్టీ వైసీపీ. రేపు అదే పరిస్థితిలో వైసీపీ కూడా ఉంటుంది. తప్పకుండా మేము ఇవాళ అధికారంలోకి రాబోతున్నాం, వచ్చేసినట్టే ప్రజలందరూ కోరుకుంటున్నారు. మా నాయకులు కార్యకర్తల కృషి వల్ల ఇది జరిగింది. నాని మిస్రెడ్ అయ్యాడు. ఏంటంటే తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఇవాళ చాలా బాధపడుతూ ఉంటుంటాడు, బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా బాధ తెలుస్తూ ఉంటుంది. ఇదివరకు మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఆఫీస్ కలకలాడేది, ఇవాళ చూస్తే ఏ రోజు 10 మంది ఉండరు. ఒక ఇన్ఛార్జికి అసిస్టెంట్ కింద తయారైపోయిన పరిస్థితి. మా పార్టీలో చంద్రబాబు నాయుడు గారిని పక్కన కూర్చోబెట్టాడు. మీరు చూస్తే దుర్గూళ్ళలో కూడా వెళ్ళిపోయే ముందు నాని అక్కడ పిలవని అట్లా దగ్గర తీసుకున్నాడు. ఆయన చాలా దగ్గరికి తీసుకుని మార్చుదామని చూశారు. ఆయన చేసుకున్న పని. ఏ రోజు నాకు సీట్ వస్తుందని నేను చెప్పలేదు కదా.
నేను సీటు పోటీ అని కూడా చెప్పలేదు. నా సేవా కార్యక్రమాలతో పార్టీ గెలిపిద్దామని అనుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇంకో విషయం కూడా చెప్పారు ఏ ఇంటర్వ్యూలో అయినా. చంద్రబాబు నాయుడు గారు నానే సీటు ఉన్నా కూడా నేను పనిచేసి ఆయన గెలిపించుకుంటామని నేను చెప్పాను. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయి నేను గెలిపించుకునే పనులు నాకు ఉన్నాయి. కానీ ఆయన ముసిరెడ్డి మా నాయకుడిని విమర్శించడంలో ఒక స్టేజ్ ఏమైపోయిందంటే మన నాయకులు కార్యకర్తలు భరించగలిగే సహించలేకుండా అతన్ని తీస్తే తప్పితే మేము రాము అన్న పరిస్థితి వచ్చేసింది వాళ్ళ పార్టీలో. పార్టీ వ్యక్తులు కాదు ఇంపార్టెంట్ అని వచ్చేసింది. కాబట్టి తప్పక మార్చాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఒకటే క్వశ్చన్ అడుగుతా. ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయ్యే ముందు చంద్రబాబుని కలిసి చంద్రబాబు నాయుడు 2 గంటలు వెయిట్ చేయించారనే కోపంతో వెళ్ళి చిరంజీవి దగ్గర చేరి చిరంజీవి కూడా తనను పట్టించుకోవట్లేదని ప్రజారాజ్యం పార్టీ మీద ఫస్ట్ వ్యతిరేకమైన గళ వినిపించింది కేశినేని నాని. ఆ రోజున పార్టీ జాయిన్ అవ్వడం ఎంత హంగామా జాయిన్ అయ్యారో వెళ్ళిపోవడం కూడా అంత హంగామా చేశారు. తర్వాత మొన్న తెలుగుదేశం పార్టీలో కూడా. అంటే ఈ వ్యవహార శైలిని మొదటి నుంచి చూస్తున్న ఏకైక వ్యక్తి మీరు. ఏం చెప్తారు దీని మీద? అహం, ఎదుటి వ్యక్తి కన్నా నేను గొప్పవాడిని అనుకుంటాం. అంతేకాకుండా నేను ఒక మాట బాగుంటుంది కదా, ప్రజల్లోకి వెళ్తుంది కదా నా మాటని ఏది పడితే అది మాట్లాడటం. ఇప్పుడు ఏ రోజన్నా ఇప్పుడు మా దగ్గర వసంత కృష్ణ ప్రసాద్ గారు వచ్చారు మా దగ్గరికి, లేకపోతే కృష్ణదేవరాయలు గారు వచ్చారు. పాలసీ మ్యాటర్లో విమర్శిస్తారు. మీరు చూస్తే ఏ రోజు జగన్ రెడ్డిని తిట్టింది లేదు. పాలసీ మ్యాటర్స్ని విమర్శిస్తారు. ఈయన ఏం చేస్తున్నాడు, ఈయన చేసింది ఏదో చెప్పడం, జగన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడో చెప్పడం, ఏం ఫేవర్ చేశాడో చెప్పడం, ఏం చేస్తాడు పర్సనల్ అటాక్. చిరంజీవి గారి మీద ఆ రోజు చూసినా ఇవాళ చూసినా పర్సనల్ అటాక్ చేసుకుని ఆ పర్సనల్ అటాక్ ద్వారా లబ్ధి పొందుదామని చూస్తాడు. ఆ లబ్ధి ఇతను నిజంగా కనుక ఇంతవరకు తెలుగుదేశంలోకి వచ్చాడు కాబట్టి ఆ రోజు సక్సెస్ అయ్యాడు. కానీ రేపు ఓటమి చూడబోయే వైసీపీలోకి వెళ్ళాడు. రాష్ట్రం మొత్తం తెలుగుదేశం వైపు చూస్తుంటే ఎదురుగాలిలోకి వెళ్ళాడు. వాళ్ళు రేపు ఆయన అత్యంత భయస్థుడు. రేపు రాబోయే కాలంలో నాకేం జరుగుద్దా అని భయపడిపోతూ ఉంటాడు. ఇటువంటి వ్యక్తి ఎదుటి వ్యక్తి మీద తన భయాన్ని ఒక రాయిలాగా వేసి ఆ రాయి ఎటు వెళ్తుందో చూసి ఆనందపడే వ్యక్తి ఇతను. ఏదైనా అటువంటి వ్యక్తి ముందు మనం ఆలోచిస్తే ఈ సమాజంలో ఎవరిని గౌరవించడు. మీరు చూడండి, జర్నలిస్టులు వెళ్తారు, విజయవాడలో జర్నలిస్టులు అందరినీ తిడతాడు. అంతేకాకుండా మళ్ళీ చిన్న జర్నలిస్టులు పాపం నందిగామ తిరువురులో ఉండే స్ట్రింగర్లు అంటారు ఏమంటారు కానీ వాళ్ళు 5,000 6,000 రూపాయలు జీతం ఉంటుంది. అటువంటి వ్యక్తులు కూడా మీరు బిర్యానీకి అమ్ముకుపోతారు, మందుకు అమ్ముకుపోతారు. అంటే ఎవరిని గౌరవంగా అట్లీస్ట్ ఇప్పుడు గౌరవం కాదు, మినిమం గౌరవం కూడా ఇవ్వలేని వ్యక్తి సమాజంలో. ఇటువంటి క్యారెక్టర్ రేర్గా చూస్తారు. నేను గత 25 సంవత్సరాల నుంచి చూస్తాను. మార్చే ప్రయత్నం ఎప్పుడు చేయలేదా చిన్ని గారు మీరు? జగన్ రెడ్డి నా మార్చగలరా? ఎవడన్నా మాట వింటాడా? ఇది అంతే. ఎవరు మార్చగలం? ఇవాళ ఎవడ మాటన్నా వినే వ్యక్తి అయితే మంచి మాటలు చెప్తారు. ఎవరో మాటలు వినలేని వ్యక్తుల్ని ఎవరో కూడా చేయలేని థింగ్. కాబట్టి మనం మార్చడానికి ప్రయత్నించినా మనం ఇదే మనిషి ఉండాలి. ఇది ఇప్పుడు జగన్ రెడ్డి కన్నా వికృతమైన మనస్తత్వం ఏదైనా ఉందంటే ఇదే. ఎందుకంటే జగన్ రెడ్డి ఏదో ఒక స్టాండ్ తీసుకుని నేను నా స్టాండ్ ఇదే అని చెబుతాడు. ఎక్కడైతే గౌరవం దక్కిందో, ఎక్కడైతే రాజకీయ పదవి దక్కిందో, ఎక్కడైతే ఎంపీ అయ్యావో, ఎక్కడైతే నువ్వు డబ్బులు లేకపోయినా కూడా రూపాయి ఖర్చు పెట్టకపోయినా పార్టీ ఖర్చు పెట్టి 2 సార్లు నిన్ను ఎంపీని చేసిందో. మీరు చూడండి, సుజనా చౌదరి గారు ఆ రోజు 2013లో నానికి టికెట్ రావడంలో అత్యంత ముఖ్య పోషించింది సుజనా చౌదరి గారు. అటువంటి సుజనా చౌదరి గారు ఏమన్నా అన్నాడా? రోజు విమర్శిస్తూ ఉంటాడు. అంతేకాకుండా వసంత కృష్ణ ప్రసాద్ 20 సంవత్సరాల నుంచి ఫ్రెండ్. అది మొన్న బయటకు వచ్చేదాకా కూడా ఫ్రెండ్. బయటకు వచ్చినాక ఏదో విమర్శించాడు. ఆయన నన్ను అడుగుతున్నాడు, ఏంది నాకు 20 సంవత్సరాల నుంచి ఉన్నాడు, నేను ఏమన్నా అన్నానా, ఎందుకు విమర్శిస్తాడు, ఏంది పాలసీస్ మీద విమర్శించకూడదు అని. ఈ వ్యక్తులు మన బేరంగా ఉండదు వీళ్ళకి. తప్పకుండా సొంత వాడినే విమర్శిస్తాడు. ఎవడైతే నన్ను పైకి తీసుకొచ్చినాడో విమర్శిస్తాడు, ఎవడైతే నాకు సహాయం చేశాడో అటువంటి వాడినే విమర్శిస్తారు. ఎందుకంటే రాజకీయ లబ్ధి కోసము, లేకపోతే డబ్బుల లబ్ధి కోసము, లేకపోతే జగన్ మెప్పు పొందడానికి కోసము. అంటే ఇటువంటి విమర్శలన్నీ చేసేవారు వ్యక్తులు. ఇటువంటి వెరైటీ క్యారెక్టర్ మనం ఎక్కడ మీ గురించి వస్తే ఈ 2 సంవత్సరాల నుంచి ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు, బ్యాక్ అండ్ వర్క్ చేస్తున్నారు, సేవా కార్యక్రమాలు 4 హాస్పిటల్లో చూపించి, లేకపోతే 4 క్యాంటీన్లు పెట్టి, లేకపోతే రక్తదానాలు, లేకపోతే హెల్త్ క్యాంపులు పెట్టేస్తే విజయవాడ లాంటి పార్లమెంట్లో గెలిచిపోతారా? ఏమంటే అన్న క్యాంటీన్ పెట్టా,
రోజు 2,000 మందికి భోజనం పెడుతున్నాం. మా ప్రభుత్వంలో 450 రూపాయలకి 3 పూట్ల నెల రోజులకు సరిపడా భోజనం చేసేవాడు. నా అన్న క్యాంటీన్కి వచ్చామన్నా డబ్బులు ఉన్న వాళ్ళు భోజనం చేస్తారా? చేరికే తప్పకుండా పేద ప్రజలు భోజనం చేస్తారు. పేద ప్రజలకు భోజనం పెట్టడం కూడా తప్పంటే ఇదే పేద ప్రజలకి సేవ చేద్దాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మేము ప్రజల పక్షానే ఉండాలని మేము అనుకున్నాం. ఆ రోజు మా అన్నా క్యాంటీన్ రద్దు చేశాడు జగన్ వచ్చి. అదే అన్నా క్యాంటీన్ పునరుద్ధరించారు. అంతేకాకుండా జాబులు లేవు ఇక్కడ. జాబ్ మేళాలు పెట్టా. జాబ్ ఇవ్వడం కూడా తప్ప. మూడోది కిడ్నీ బాధితులు ఉన్నారు మా ఏకుండూరులో. కిడ్నీ బాధితుల దగ్గరికి వెళ్ళి అందరికీ ఆర్థిక సాయం చేసి, డయాలసిస్ పేషెంట్స్కి ఎక్కువ ఆర్థిక సాయం చేసి, మందులు బట్టలు అంతేకాకుండా ఇది 3 నెలలకు సరిపడా పౌష్టికాహారం ఇచ్చాం. అది తప్ప పేదవారికి ఇవన్నీ చేస్తేనే అయిపోతారా అని నేను అంటున్నా. నేను ప్రజల నుంచి రావాలి, నాకు ప్రజలు నన్ను అక్కువని చేర్చుకోవాలి. మరి రోజుకు 2,000 అంటే 2 సంవత్సరాల నుంచి ఎంతమంది పేద ప్రజలు నా దగ్గర తిన్నారు? అదే కదా ఇవాళ నాకు ఉన్నది. ఇవాళ నన్ను మా అధినేత 10 సర్వేలు చేస్తే 10 సర్వేల్లో నేను వచ్చాను అంటే నానిని దాటుకుని ఒక సిట్టింగ్ ఎంపీని దాటుకుని నేను వచ్చాను అంటే ఇవాళ ప్రజలు ఆదరించారు కదా. నేను కోరుకుంటే ప్రజల ఆదరణ. నేనేదో ఎంపీ కింద నుంచుంటానని ఆ రోజు కూడా ప్రజలకు చెప్పలేదు. నా సర్వీస్ ప్రోగ్రాంతో తెలుగుదేశం అధికారంలోకి రావాలి, కార్యకర్తల నాయకులతో కలిసి చేస్తున్నానని చెప్పాను. నా అదృష్టం బాగుండే మా అధినేత నాకు సీట్ ఇచ్చారు. అది ఇచ్చింది కూడా 20 రోజుల బ్యాక్ అయింది. అంతకుముందు ఏ రోజు నేను ఎంపీనో లేకపోతే ఎంపీనానో నేను అనలేదు కదా. కాబట్టి ఒకటే చెప్తున్నా, నేనేదో గెలుస్తానా ఓడిపోతానని కాదు. నేను సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళాలనుకున్నాను. ఇవాళ ఏ ఎంపీ వెళ్ళని విధంగా 285 గ్రామాల్లో 254 గ్రామాలు తిరిగాను. విజయవాడలో ఉన్న ప్రతి వార్డు తిరిగాను. ఏ ఎంపీ ఇంతవరకు చేసిన ఏ ఎంపీ కూడా అన్ని గ్రామాలకు వెళ్ళలేదు. 10 సంవత్సరాల నుంచి చేసిన ఈ ఎంపీ కూడా 100 గ్రామాలు దాటలేదు. అందులో 2019 నుంచి 23 దాకా ఆయన 10 నుంచి 15 గ్రామాలు వెళ్ళాడు. విజయవాడలో ఏ వార్డు వెళ్ళదు. ఇంతకీ కూడా విజయవాడలో పలానా సెంటర్ పేరు చెప్తే ఎక్కడ అని కూడా ఆశ్చర్యంగా చూసే వ్యక్తి, ఏసీ రూమ్లో కూర్చోబెట్టి నేను ప్రజల చెంతన ఉండే వ్యక్తిని కాబట్టే గెలుస్తాను. అంతేగాని సేవతో కలిసి ప్రజలతో మమేకమై ఇన్ని చోట్ల వాళ్ళ దగ్గర వాళ్ళ బాధలు తెలుసుకుని వాళ్ళతో కలిసి ఉండి నా చిన్నని వాడేసుకుంటారు. చాలామంది రాజకీయ నాయకులు పేద ప్రజలకు వాళ్ళు అక్కడ ఎంపీ ఉన్నాయంటే నువ్వు టైం తీసుకున్నావా, నువ్వు వచ్చావా, నా టైం ప్రెషర్స్ అని పైన సొలుగోపులు చెప్పుకుంటూ ఉంటాడు. నేను అట్లా కాదు. జనాలు కనపడితే జనాల దగ్గరికి వెళ్తాను, హక్కుని చేసుకుంటాను, వాళ్ళ బాధలు ఉంటాను, నా చేతనైతే సాయం చేస్తాను. లేకపోతే నేను ఎక్కడికన్నా కంప్లైంట్ చేయాలంటే కంప్లైంట్ చేపిస్తాను. కాబట్టి సామాన్య ప్రజలు, దళిత వర్గాలు, బీసీ వర్గాలు, వాళ్ళ నా ఆఫీస్ మీరు చూస్తే అంతా దళిత వర్గాలతో, బీసీ వర్గాలతో, సామాన్య ప్రజలతో నిండిపోయి ఉంటుంది. అదే నా అదృష్టంగా కూడా భావిస్తుంది. నేను వాళ్ళందరి దగ్గర ఉన్నాను కాబట్టి అదే నా అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను. విజయవాడ పార్లమెంట్ అంటేనే ఈక్వేషన్స్ చాలా ఉంటాయి. ఎవరు కూడా ఏ పార్టీ ఓటేస్తామని అయితే చెప్పరు. కానీ ఇలాంటి ప్రెస్టీజియస్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తున్న మీరు, విజయవాడ లోక్సభ నుంచి పోటీ చేస్తున్న మీరు విజయవాడకి ఏం చేయాలనుకుంటున్నారు? మీ విజన్ ఏంటి అసలు? ఇక్కడ విజయవాడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, డెవలప్డ్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? ఏంటి మీ విజన్ ఏంటి? మేము 2014 నుంచి 19 వరకు విజయవాడ అభివృద్ధిలో చాలా కృషి చేశాం. ఇంకా కొన్ని పనులు పెండింగ్ మిగిలిపోయి ఉన్నాయి. అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటాడు. నాకు పర్సనల్ ఎజెండా కొన్ని ఉన్నాయి. మేము ఎట్టగా మేనిఫెస్టో మేము విజయవాడ పార్లమెంట్లో అందరం కూడా కలిసి, అభ్యర్థులు అందరం కలిసి విజయవాడ పార్లమెంట్కి ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నాం. ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు అందరం కలిసి ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నాం. ఆ ఉమ్మడి మేనిఫెస్టోలో కొన్ని అంశాలు వేస్తున్నాం. అవి కాకుండా నాకు పర్సనల్గా ఇవాళ విజయవాడ అంటే రోజువారీ కార్మికులు ఎక్కువగా నివసించే ప్రాంతం. విజయవాడ అంటే తూర్పు నియోజకవర్గం చూసి బాగా అభివృద్ధి చెందుతాం అనుకుంటారు. అదే పశ్చిమ నియోజకవర్గం చూస్తే, లేదా సెంట్రల్ నియోజకవర్గం చూస్తే, తూర్పులో కొన్ని ప్రాంతాలు చూస్తే కొండపైన నివసించే ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ రోజు చాలా దూరం నడుచుకుంటా కిందకి దిగటం, పైకి ఎక్కటం, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తా. రోజువారీ కార్యక్రమాలు. ఇక్కడ మాకున్న 2 ఇండస్ట్రీలు, ఒకటి ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఒకటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, ఇది వాణిజ్య నగరం అంటే బిజినెస్ సెంటర్లో ఇక్కడ నుంచి వచ్చే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. ముఖ్యంగా వీళ్ళందరినీ చూస్తే ఒకటి ఇంటర్లింక్. ఎందుకంటే బిల్డింగ్ ఇప్పుడు మిగతా చోట్ల ఉన్న ఫ్యాక్టరీలు వేరు, ఇక్కడ ఉన్నది వేరు. ఇప్పుడు బిల్డింగ్ వర్కర్స్ ఉన్నారంటే, బిల్డింగ్ వర్కర్స్ అమరావతి మొదలైతే వాళ్ళ పనులు ఉంటాయి. వాళ్ళ పనులు ఉన్నాయంటే లారీలు పనులు ఉంటాయి. లారీలు పనులు ఉన్నాయంటే ఇసుక దీనికి పని ఉంటుంది, సిమెంట్ ఇండస్ట్రీకి పని ఉంటుంది.
అవన్నీ కాకుండా ఈ లోడింగ్ కార్మికులు ఇవన్నీ అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ, బిల్డింగ్ ఇండస్ట్రీ అన్నీ కలిసికట్టుగా ఉంది. 2019 నుంచి 24 వరకు ఇవన్నీ ఆగిపోవడం జరిగింది. 1,00,000 మంది పనిచేసే కార్మికులు ఉన్న చోట ఇవాళ 70,000 మంది పనిచేస్తున్నారు. వలస వెళ్ళిపోయి ఆటో డ్రైవర్లు వాళ్ళకి మనం కాలేజీల్లో స్కిల్ డెవలప్మెంట్ అంటున్నాం. నేను అది కాదు, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో స్కిల్ డెవలప్మెంట్ అది కూడా గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వకూడదు. మా విజయవాడ ఆటో నగర్లో సంవత్సరానికి 5,000 వెహికల్స్ అమ్ముడవుతున్నాయి. అవి కూడా అశోక్ లైలాండ్ కానీ టాటా కానీ వాళ్ళు వచ్చి మా దగ్గర ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సిఎస్ఆర్ యాక్టివిటీ కింద పెట్టారు. నేను అదే ఆటోమొబైల్ అసోసియేషన్స్ వాళ్ళందరికీ చెప్తున్నా, మీరు స్ట్రాంగ్ అవ్వండి, వెళ్దాం, ఫైట్ చేద్దాం. ఎందుకంటే పాత పద్ధతిలో చేస్తున్నారు. వాళ్ళ కారు డయాగ్రామ్, ఒక కారు ప్రాబ్లం వస్తే డయాగ్నోసిస్ సిస్టమైజ్ చేస్తున్నాం. మా వాళ్ళకి అది ఆ ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఉన్న విజయవాడ అంటే ఆటోమొబైల్ అంటే ఒక బ్రాండ్, కానీ ఇంకా పాత పద్ధతుల్లోనే వర్క్ చేస్తున్నారు. మోడర్నైజేషన్ కావాలి. ఆ పద్ధతిలో ఇంకోటి పెయింటర్ అసోసియేషన్ ఉంది. ఒక్కళ్ళకి హీట్ రూమ్ పెయింట్స్ లేవు. మీరు అసోసియేషన్ స్ట్రాంగ్గా ఉండే అవసరమైతే సిఎస్ఆర్ యాక్టివిటీ కింద 2 హీట్ రూమ్ పెయింట్స్ అరేంజ్ చేస్తా, అసోసియేషన్ కింద అరేంజ్ చేస్తా. మీకు అప్గ్రేడేషన్ ఆఫ్ టెక్నాలజీ వస్తుంది. షోరూమ్లకే కార్లు వెళ్ళాల్సిన పని లేదు. లైన్లో పెట్టుకుని నా కారు వాడండి అని నెంబరింగ్ ఇచ్చుకుని పెయింట్ బూత్ని రెండింటిని వాడుకోండి. మీ అసోసియేషన్ స్ట్రాంగ్గా 3-4 కట్టుకోండి అని. ఇటువంటిది సామాన్య మానవుడి జీవన ప్రమాణాలు పెంచడమే నా ఉద్దేశం, నా పర్సనల్ ఎజెండా అది. అంతేకాకుండా మాకు విజయవాడలో 289 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో మంచినీటి సౌకర్యం, సాగునీటి సౌకర్యం లేదు. మేము ఎన్నో ప్రాజెక్టులు తెచ్చాం. కృష్ణానది ఇక్కడి నుంచే పోతుంది. అదే కృష్ణానది వెళ్తుంది. మేము పట్టిసీమ చేసాం. పోలవరం దగ్గర 80% ఆఫ్ చంద్రపూడి ఎత్తిపోతల పథకం 80% కంప్లీట్ అయితే ఇంకా పడినాం. కానీ చాలా యాదాద్రి ఎత్తిపోతల పథకం ఉంది, మోటార్లు పని చేయట్లా, ఒక్కళ్ళు పట్టించుకోవాలి. కానీ నాకు మెయిన్ ఎజెండా ఏంటంటే ఎత్తిపోతల పథకాలకు ఉన్న మోటార్లు తెప్పించడం, పని చేయించడం కాకుండా ప్రతి గ్రామంలో ఉన్న నా పర్సనల్ ఎజెండా ఏంటంటే ఎస్సీ కాలనీలో కానీ బీసీ కాలనీలో కానీ మంచినీటి సౌకర్యానికి 6 ప్లాంట్లు 1-2 ప్రభుత్వం మీద ఆధారపడకుండా, మా దగ్గర చాలామంది ఎన్ఆర్ఐలు ఉన్నారు ప్రతి గ్రామంలో, వాళ్ళ సహాయం తీసుకుంటా. వాళ్ళ సహాయంతో 289 గ్రామాల్లో ఉన్న ఎస్సీ బీసీ కాలనీల్లో 6 ప్లాంట్లు పెట్టి మంచినీటి సౌకర్యం ఇవ్వాలని. ఇటువంటి మెయిన్ ఎజెండా. అన్నిటికన్నా ముఖ్యంగా కిడ్నీ బాధితులు శాశ్వత పరిష్కారం ఏకొండరు. అటువంటిదే ఇటువంటి కామన్ ఎజెండా జోలికి వెళ్ళాలి. పర్సనల్ ప్రాబ్లమ్స్ జోలికి వెళ్ళి అది కూడా ప్రభుత్వంతో జరగాల్సిన పనులు ప్రభుత్వంతో జరుగుతా సిఎస్ఆర్ యాక్టివిటీ కింద సంస్థలతో మాట్లాడి తెప్పించి విజయాన్ని బాగు చేయాలని నా కోరిక. మీకు మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉన్నట్టుంది. మీరు ఇంజనీరింగ్ చేయని టైంలో ఇప్పుడు మీతో పాటు చదువుకున్న వాళ్ళంతా బాగా విదేశాల్లో మంచి స్థిరపడ్డట్టున్నారు. వాళ్ళు కూడా ఫండింగ్ చేస్తున్నారని విన్నాను. సపోర్ట్ అంటే ఐ మీన్ మోరల్ సపోర్ట్, ఆర్థికంగా లేకపోతే ఏదో ఒక రకంగా. ఆర్థికంగా నేను ఎవరి దగ్గర సపోర్ట్ తీసుకోవట్లేదండి. వాళ్ళు మాత్రం మోరల్గా బ్యాక్ ఎండ్గా సపోర్ట్ చేస్తారు. నేను గెలిచినాక మాత్రం తప్పకుండా ఇటువంటి ప్లాంట్లు ఇటువంటి వాటిలో వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయాలని నా కోరిక. వాళ్ళ సంపాదనలో వాళ్ళ ఊళ్ళో మీ తండ్రి గారి పేరు మీద తల్లి పేరు మీద మేము స్థలం అలాట్ చేస్తాం. స్కూల్లోనో చర్చిలోనో ఎక్కడో కూడా చేస్తాం. మేము ప్లాంట్ ఫ్రీగా కట్టించి వాళ్ళకి మంచినీటి సదుపాయం అక్కడ మాత్రం ఇన్వాల్వ్ చేస్తాం వీళ్ళందరినీ. నేను ఇప్పుడైతే వాళ్ళని ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు. చాలా పెద్ద సర్కిల్ ఉంది. ఆ 249 గ్రామాల్లో 2 పెట్టినా కూడా 600 కళ్ళు మూసుకుని తీసుకొచ్చి ఇచ్చేయగల పరిస్థితి. ఆ ఫస్ట్ సంవత్సరం అదే దాని మీద అంతా సిఎస్ఆర్ యాక్టివిటీ నాకు అవ్వలేదు అనుకోండి, హీట్ రూమ్ పెయింట్ బూతులు కూడా ఆల్రెడీ పెట్టిస్తా. ఓకే రైట్. అంటే కేశినేని అనేది ఒక బ్రాండ్ విజయవాడలో. మీ తాతగారు ఆ రోజుల్లో బ్రిటిష్ కాలం నుంచి బస్సులు నడిపినటువంటి ఇది మీరు. సో ఆ లెగసీని మీరు కంటిన్యూ చేస్తారా ఏంటి? గ్యాప్ వచ్చిందా లేకపోతే ఏంటి? నిజంగానే లెగసీ చాలా గ్యాప్ వచ్చిందని నా ఫీలింగ్. బ్రాండ్ ఆగకూడదు అనేది నా యొక్క ఆశయం. అందుకనే కేశినేని డెవలపర్స్ అని పెట్టి అక్కడ హైదరాబాద్లో చేస్తున్నా, విజయవాడలో చేయలేదు కూడా. విజయవాడలో దాన్ని కూడా కంటిన్యూ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇండస్ట్రీ ఇదివరకు వచ్చినంత స్పీడ్గా వాళ్ళు విజయవాడ రావాలని చాలా కష్టం. ఎందుకంటే అప్పుడు నమ్మకం, చంద్రబాబు నాయుడు గారు మేము నమ్మకంతో వచ్చారు, జగన్ వచ్చి ఆ నమ్మకాన్ని జడగొట్టారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఆ నమ్మకం రావాలంటే ఒక టైం పట్టుద్ది. కాబట్టి ఆ నమ్మకానికి ముందే నేను కూడా ఎక్కడో చోట మొదలు పెడతాను. అంతేకాకుండా ఆ లెగసీ పొలిటికల్గా నేను అనేది ఏంటో చూపించి ఆ లెగసీని కంటిన్యూ చేస్తాను. సో విజయవాడ అంటేనే నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి కూడా చెన్నుపాటి అనేది ఒక బ్రాండ్. సో కాలక్రమేణా సరే వాళ్ళంటే రాజకీయాల ద్వారా ఆ బ్రాండ్ వెళ్ళిపోయింది. కానీ కేశినేని అనే బ్రాండ్ ఇంకా కొనసాగుతుందంటారా? మీరు గెలిచినా ఎవరు గెలిచినా సరే అది కంటిన్యూ అవుతుందా ఏంటి? నేను తప్పకుండా గెలుస్తున్నాను.
7 నియోజకవర్గాల్లో మా అభ్యర్థులు గెలుస్తున్నారు. ఆ బ్రాండ్ అనేది నాతో కొనసాగుతుంది. రైట్, మీ తాతగారి లెగసీని నేను కంటిన్యూ చేస్తాను. ఆ నమ్మకం మీకుంది. నమ్మకం 100% గెలుస్తున్నాం. ఆ లెగసీ నాతో కంటిన్యూ అవుతుంది. రైట్, అసలు మీరు ఈ మధ్యకాలంలో ప్రజల దగ్గరికి వెళ్తారు సార్, 2.5 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నారు. అది ఒకటి. ఎలక్షన్స్ టైంలో, మెయిన్గా ఎలక్షన్ టైంలో వెళ్ళినప్పుడు ఇంకొంచెం అగ్రెసివ్గా ఉంటుంది. ఏమంటున్నారు ప్రజలు, ఏం చెప్తున్నారు ప్రజలు, మీకు ఏ రకమైనటువంటి ఇక్కడ విజయవాడలో ఏంటంటే మనం ఏది చెప్తే మళ్ళీ నెక్స్ట్ దానికి సంబంధించిన లీడర్ వచ్చేసి మనకి ఏం కట్ చేస్తారా, ఏం చేస్తారా, మనం ఈ వర్గం ఆ వర్గం అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఈ మధ్యకాలంలో మీకు టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు కూడా నియోజకవర్గాలు తిరిగారు. ఎలా చెప్తున్నారు, ఏం చెప్తున్నారు ప్రజలు ఇక్కడ? వాళ్ళ ప్రజల స్పందన చాలా బాగుందండి. ఎందుకంటే ఒకప్పుడు కొంతమంది ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఏదో సంక్షేమ పథకాలు రద్దయిపోతాయి అని కొంత దుష్ప్రచారం అయితే జరిగింది ఆ సమయంలో. కానీ ఆ వర్గాల్లోనే ఉన్న చదువుకున్న వ్యక్తులు, ఇప్పుడు ఎస్సీ కాలనీస్లో చాలామంది కుర్రాళ్ళు బాగా చదువుకున్నారు, కానీ ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ కూడా స్టేట్లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళే ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చారు మాకన్నా వాళ్ళు ఇవ్వటం వల్ల ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఇవాళ మనం ఏం నష్టపోయాం అనేది అర్థం చేసుకున్నారు. ఏదో ఒక ఛాన్స్ అని అడిగారు, ఒక ఛాన్స్ చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కూడా బాగా చేశారు. చంద్రబాబు నాయుడు గారు మీరు వ్యతిరేకట్లేదు, బాగా చేశారు. కానీ నవరత్నాలు అనే కొత్తగా నవరత్నాలు అనే వర్డ్ నచ్చేసింది వాళ్ళకి. ఒక్క ఛాన్స్ అనే వర్డ్ నచ్చేసింది. చూద్దాం ఒకసారి చూస్తే తప్పే ఉంటుంది అని చెప్పి ఓట్లు వేశారు. ఎవరైతే ఏ వర్గాలైతే ఆయన్ని నమ్మి ఓటేసినాయో ఆ వర్గాలే మోసపోయినాయి. ఆ వర్గాల మీద దాడి ఎక్కువగా జరిగింది. ఆ వర్గాల యొక్క ఆస్తులే ఆక్రమించుకోవడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నించింది. మీరు చూస్తే గుంటూరులో ఉన్న క్రైస్తవ ఆస్తులు మేము ఏ రోజు క్రైస్తవాతులు ఎవరు వచ్చినా కూడా ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేశారు. ఎన్నో వేల కోట్లు, ఎన్నో కోట్ల ఆస్తుల్ని కబ్జా చేశారు. ఇట్లా ఏ వర్గాలు అయితే వారిని ఆదరించినా వాళ్ళందరూ కూడా అర్థమైంది ఇవాళ మనం నష్టపోయామని. ఇవాళ చాలా చర్చిల్లో పాస్టర్స్ కూడా నిజమే కదా, మనం ఒకసారి మోసపోయాం కాబట్టి మనం తప్పకుండా మన ఆస్తులను కాపాడుకోవాలి, మనకు సంక్షేమం కావాలి, అన్నిటికన్నా ముఖ్యంగా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, జాబ్తో ఉండాలి. ఇప్పుడు పిల్లలు ఏం జరుగుతుందంటే ఐడిల్స్ మెన్స్ బ్రెయిన్ డేవిస్ వర్క్షాప్ అంటాం. వాళ్ళు ఖాళీగా ఉండటం వల్ల మద్యపానానికి లేకపోతే గంజాయికి బానిసలైపోయి రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. పేరెంట్లు చాలా ఇబ్బంది పరిస్థితి వచ్చింది. కొంతమంది ఇవన్నీ మారాలి అంటే ప్రభుత్వం మారాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని వాళ్ళ చాలా చోట్ల అదొక చర్చిలాగే వెళ్తుంది. మీరు చర్చిల్లో కాదు, మసీదుల్లో కాదు, గుళ్ళో కాదు, గ్రామ పెద్దల దగ్గర కాదు, కాలనీల్లో కాదు, అన్ని చోట్ల అదొక చర్చి వెళ్ళిపోయింది. కనపడని రీతిలో ఇవాళ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది వాళ్ళ ప్రభుత్వ వ్యతిరేకత కనబడుతుంది. ఈ ప్రభుత్వ వ్యతిరేకత అందరూ ఏమనుకుంటున్నారంటే అబ్బో ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కానీ ఎలక్షన్ ఇంజనీరింగ్ చేయాలి, ఏదో భయపెట్టేస్తాడు, కేసులు పెట్టి చేసేస్తాడని. అవన్నీ మేము 4.5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇవాళ కొత్తగా మా బాండవమ్మ గారి మీద లేకపోతే ఇంకో వాళ్ళ మీద కేసు పెడదామని చూస్తున్నారు. ఇవన్నీ ప్రజలు నమ్మేసే పరిస్థితి. పోయినసారి డ్రామా ఆడారు, కోడికెత్త అని చెప్పి దళితుని బలి చేశారు, బెయిల్ కూడా రాకుండా చేశారు. అంతేకాదు ఇప్పుడు మన బీసీ యువకుల్ని గొలకరావు అనే డ్రామాతో బీసీ యువకుల్ని చేశారు. అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఆ వ్యతిరేకత ఎంత సైలెంట్గా ఉందంటే సైలెంట్ అనేది భరించలేని థింగ్. ఆ సైలెంట్ వేవ్ తెలుగుదేశాన్ని 165 నియోజకవర్గాలు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని 165 నియోజకవర్గాలు పైగా 23 పార్లమెంటు అభ్యర్థులు గెలబోతున్నాం. రైట్, అంటే విజయవాడ ఓటర్ చాలా టిపికల్గా ఉంటాయి. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్. విజయవాడలో ఆత్మాభిమానం ఎక్కువ. సో ఎవరు ఏమన్నా కానీ పడరు. ఒక స్టాండ్ తీసుకున్నారంటే ఖచ్చితంగా దానికటువంటి వాళ్ళ లీడర్ని కాపాడుకుంటూ వస్తున్నారు. గత చరిత్ర కూడా అంత ఉంది. ఒక లీడర్ని అభిమానించారంటే ఆ రేంజ్లో అభిమానిస్తారు, ఒక లీడర్ని ఆరాధించారంటే ఆ రేంజ్లో ఆరాధిస్తారు. కానీ అట్లాంటి టిపికల్ ఓటర్ని మీరు ఎలా అట్రాక్ట్ చేయబోతున్నారు? నేను ఇప్పుడు వాళ్ళకి అదే నన్ను ఇష్టపడుతున్నారు. అట్లా ఆ విధంగానే మీరు నా నామినేషన్ ర్యాలీ చూస్తే అసలు తోసేశారు, రావాలంటారు, శైలి ఆగేస్తారు. నేను అక్కడ కూడా మీరు చూడండి సెక్యూరిటీని పెట్టను, అందరూ కూడా బౌన్సర్లను వాళ్ళను వీళ్ళను పెట్టను. నేను సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళటానికి, వాళ్ళతో వాటేసుకోవడానికి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తా. నేను నా ర్యాలీలో నేను వినాయకుడి గుడిలోకి వెళ్ళటానికి రోడ్డు మీద నుంచి గుడిలోకి వెళ్ళడానికి 25 నిమిషాలు పట్టింది. వీళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు డబ్బులు ఇచ్చొచ్చు. అభిమానం. ఇప్పుడు ఎవరో వెళ్ళేవాళ్ళు అయితే నన్ను తెగురుగా, నన్ను లాక్కోరుగా, నా చేయిలు పట్టుకోరుగా, లేకపోతే నన్ను ఒక చోట చూస్తే
కోప బాధ అన్ని రాగేసి ముందు కోపం బాధ ఆగ్రహం వ్యక్తం చేస్తే కార్యకర్తలు విపరీతంగా డ్యాన్స్ చేశారు. అంటే ప్రైడ్ అయితే వెయిటింగ్ ఫర్ చేంజ్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎలక్షన్. వాళ్ళ నాయకుడిని విమర్శించిన వాడిని, మా పార్టీని ఇబ్బంది పెడదామన్న వాళ్ళని దారుణంగా ఓడిద్దామని చూస్తున్నారు. ప్రజలు కూడా ఎవరైతే మీరు చూస్తే చాలా తెలివిగా మారిపోయారు, ఇదివరకులా లేదు. ఎవరైతే దగ్గర తీసుకుంటున్నారో వాళ్ళని అభిమానిస్తున్నారు. మీరు ఏ మారుమూల ప్రాంతం వెళ్ళాడండి చిన్ని అంటే వైబ్రేషన్ తెచ్చారు. అది ఎందుకంటే సామాన్య ప్రజల దగ్గరికి నేను వెళ్ళటమే. నా పేరు చిన్ని అనేది ఇప్పుడు ఒక ఎంపీ క్యాండిడేట్కి ఉందో నాని అండి, దానికి పోటీగా పేరు తీసుకురాగలిగాను అంటే చాలామంది కొత్త వ్యక్తులు వచ్చారు. పోటీగా పేరు వెళ్ళిందా? ఆ పోటీగా చిన్ని 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 అని సామాన్య ప్రజలు అంటున్నారంటే అందరూ నన్ను వైబ్రెంట్ క్రియేట్ చేశారు. ఆ వైబ్రెంట్ క్రియేట్ చేసిన మా నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఎందుకంటే నేను పెట్టే సర్వీస్ కార్యక్రమాలన్నీ పేద ప్రజల దగ్గర తీసుకెళ్లారు. ఆ పేద ప్రజలు అభిమానంతో ఆత్మీయ తీసుకున్నారు. ఆ వైబ్రేషన్తో మీరు ఇందాక అన్నట్టు ఒక నాయకుడిని ఇష్టపడితే ఆ నాయకుడిని అమ్మటే ఉంటారు, పార్టీలకు అతీతంగా ఉంటారు. కానీ మా పార్టీ కూడా వాళ్ళ విపరీతమైన స్ట్రాంగ్గా ఉంది. దాంతోపాటు నేను కూడా వైబ్రేషన్ క్రియేట్ చేశాను. కాబట్టి ఇవాళ దేశం మొత్తం ఈ చిన్నిని, ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఇదేంటి విజయవాడ అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నాం. ఇంకోటి విజయవాడలో ఏ విధంగా రాజకీయం వెళ్తే రాష్ట్రం అంతా రాజకీయం అదే విధంగా వెళ్ళబోతుంది. మేము 7 నియోజకవర్గాల్లో గెలబోతున్నాం కాబట్టి రాష్ట్రం అంతా కూడా అదే విధంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. సో విజయవాడలో కేసినేని చిన్ని లేదా శివనాథ్ గెలవడం విజయవాడ ప్రజలకు అవసరమా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి అవసరమా, రాష్ట్రంకి అవసరమా, ఏంటి? ముందుగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం రాష్ట్ర ప్రజలకు అవసరం. ఆ రాష్ట్ర ప్రజల అవసరంలో అక్కడ ఎవరిని అభ్యర్థి అనేది పట్టించుకుంటాం చాలా తక్కువ. దాంట్లో ఈ రాష్ట్రంలో ఎక్కడ మేము ఇబ్బంది పడే అభ్యర్థి ఉన్నా కూడా అందరూ చంద్రబాబు నాయుడు గారినే చూస్తున్నారు. జగన్ ఓడిపోవాలని చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు గెలవాలని చూస్తున్నారు. అది ముందు ఫస్ట్ రాష్ట్ర ప్రజలకు అవసరం. ఈ విజయవాడ ప్రజలకి చంద్రబాబు గారు రావాలి, చిన్ని రావాలి, అంతేకాకుండా కూటమి రావాలనే అభ్యర్థి. నిన్న జనసేన కార్యకర్తలు మేము ఎంతమంది వచ్చామో వాళ్ళు అంతమంది వచ్చారు. ఎట్లా ఉంది కోఆపరేషన్ జనసేన, టీడీపీ, బీజేపీ? పార్లమెంట్ నియోజకవర్గం, 7 నియోజకవర్గాలు బ్రహ్మాండంగా కోఆపరేట్ చేస్తున్నారు. నేను ఒకటే కోరుకుంటున్నాను, మిగతా 24 నియోజకవర్గాల్లో కూడా ఈ విధంగా కోఆపరేట్ చేస్తే పార్టీ చాలా బాగుంటుంది. మేమేంటంటే చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, ఎప్పటికప్పుడు ఎర్లీగా ఆ సమస్యలను అడ్రస్ చేస్తా వాళ్ళని కూడా మమేకం చేసుకుంటా తీసుకెళ్తున్నాం. కాబట్టి ఇంత భారీగా మాకు జనసేన నుంచి సపోర్ట్ కానీ భారతీయ జనతా పార్టీ నుంచి సపోర్ట్ కానీ వస్తుంది. రైట్. చివరిగా విజయవాడ ఓటర్లకి, విజయవాడ పార్లమెంటు ఓటర్లకి మీరు ఏం అప్పీల్ చేసిపోతున్నారు? విజయవాడ పార్లమెంటు ఓటర్లందరికీ మీరు విజ్ఞులు, తెలివైన వారు, మీరు నిర్ణయం కరెక్ట్గా తీసుకునే వ్యక్తులు, ఎవరైతే మనకు అభివృద్ధి చేస్తారో, ఎవరైతే మనకి సంక్షేమం ఇవ్వగలరో, ఎవరైతే మన పిల్లల భవిష్యత్తు, ఎవరు ముఖ్యమంత్రి అయితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందో, అంతేకాకుండా ఎవరు సామాన్య ప్రజల్లో మమేకం అవ్వగలిగిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉంటారో, అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా మీ చెంతన ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి అభ్యర్థుల్ని గెలిపించుకోవాలి. అటువంటి అభ్యర్థినైనా నేను కేసినేని చిన్నిని ఈ విజయవాడ నేనేదో గొప్పగా ఇదైపోతుందని చెప్పను. సామాన్య ప్రజలు అందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా మనకున్న ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి. సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. నేను ఇప్పుడు ఏ విధంగా సామాన్య ప్రజలతో మమేకం అవుతున్నాను, అదేవిధంగా రేపు నేను గెలవబోతున్నాను. నాకు అది గర్వంగా అనుకోవద్దు, మీ ఆదరాభిమానులు ఆ విధంగా చెప్పబోతున్నాయి. తప్పకుండా రేపు గెలిచినాక మీ చిన్నిగా ఇవాళ ఎట్లా ఉన్నానో అంతకన్నా ఒదిగి ఉండి మీ సమస్యలను ఏదైనా పరిష్కరిస్తానికి మా అభ్యర్థులతో కలిసి, మా నాయకులతో కలిసికట్టుగా ఉండి పనిచేస్తాను. ముందుగా కార్యకర్తలందరికీ కూడా మీరు ఇన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా ఎన్నో బాధలు ఎదుర్కొన్న నన్ను ప్రజల వద్దకు తీసుకెళ్ళిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా. అందరూ కూడా ఒక్కటే కోరుకుంటున్నా, ఎలక్షన్ రోజున అందరూ తప్పకుండా వచ్చి ఓటు వేయండి. సైకిల్ గుర్తుకి ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నాం. అందరికీ ధన్యవాదాలు. రైట్. అంటే మొత్తం మీద మీరు చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారు పార్లమెంట్లో. సో విజయవాడ అంటే ఎప్పుడు చూడు రాజకీయ కక్షలు, రాజకీయ గొడవలు ఇవన్నీ ఉన్నాయి.
వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి డెవలప్మెంట్ అయినటువంటి యాంగిల్ మీరు తీసుకెళ్తారని నమ్మకం మీకుందా? సార్ మీరు 2014 నుంచి చూస్తే ఏ రోజు గొడవలు లేవు. మీరు 2009లో కూడా పెద్ద గొడవలు లేవు. అంటే ఇదివరకు ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఒక కుల కొంతమంది ఉండేది. తర్వాత మాకు ఏ రోజు కూడా మీడియాలో చెప్పడమే కానీ పక్కన అతను ఏ కులం ఏ ఇది అనేది కూడా మాకు తెలియని పరిస్థితి. ఇప్పుడు అందరూ కూడా ఇదివరకు ఏంటంటే ఖాళీగా ఉండేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక చాలామంది విదేశాలకు వెళ్ళిపోయారు, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు, చదువుకుని మంచి ఉద్యోగాలు అంటే ఒక లైన్లోకి వచ్చారు. అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉండేది. ఆ 30 సంవత్సరాల బ్యాక్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువై పర్సనల్ ఎజెండాలు పెరిగాయి. ఇవాళ విజయవాడ నగరమే కాదు, మీకు ఆంధ్ర రాష్ట్రం అంతా ఫ్యాక్షనిజం పోయింది. మీరు చూడండి, రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఫ్యాక్షన్ ఖాళీగా 2000 తక్కువైపోయారు. కానీ ఈ ప్రాసెస్ అదే చెప్తున్నా. 2014-19లో కూడా చాలా ఉద్యోగాలు వచ్చినాయి. మీరు హెచ్సిఎల్ పెట్టాము ఇక్కడ. హెచ్సిఎల్ అనేది రావడం మామూలు విషయం కాదు కదా. విజయవాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే 5,000 మంది పిల్లలు దాంట్లో. ఈ ప్రాసెస్లో విజయవాడ నగరం ప్రశాంతంగా మారిపోయింది. ఈ 20 సంవత్సరాల నుంచి లేదు. కానీ 2019 నుంచి 23 వరకు ఏమైందంటే మళ్ళీ అన్రెస్ట్ స్టార్ట్ అయింది. ఆ అన్రెస్ట్ ఎట్లా స్టార్ట్ అయింది? పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఖాళీగా ఉండేవాళ్ళు పెరిగిపోతున్నారు. ఈ పెరిగిపోవడం వల్ల మళ్ళీ గొడవ స్టార్ట్ అయినాయి. ఈ అన్రెస్ట్ పోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే, వీళ్ళకి ఉద్యోగ కల్పన వస్తే ఈ అన్రెస్ట్ పోదు. కానీ ఎక్కడా కూడా వచ్చినా కూడా మేము సమన్వయం పాటించాం. ఇప్పుడు మా కార్పొరేటర్ గాంధీ గారికి కనుపోయింది. మేము నిజంగా చేసి ధర్నాలు చేసి ఉంటే చాలా గోల అయ్యేది. కానీ ప్రశాంతంగా రాష్ట్రం ఉండాలి, ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నారు, మళ్ళీ ఇంకా మనం ఇబ్బంది పెట్టకూడదని మేము ఏ రోజుకి ఆ రోజు మేము మాట్లాడుకుని దాన్ని ప్రశాంతంగా ఉండటానికే ప్రయత్నించాం. మేము వచ్చినాక పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాం, విజయవాడ అభివృద్ధి మీద ఉంటాం, విజయవాడ నగరం మళ్ళీ పాత విజయవాడ ఎట్లా ఉందో అట్లా చూసుకోవాలి మా అందరి కోరిక. మొత్తానికి విజయవాడను ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తామంటారు దేశంలో. రైట్, ఆల్ ది బెస్ట్ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని గారు. మీ ఫస్ట్ టైం ప్రత్యక్ష రాజకీయాల్లో లోక్సభకు పోటీ చేస్తున్నారు. చూద్దాం మరి మే 13న విజయవాడ పార్లమెంటు ప్రజలు మీకు ఏ రకమైనటువంటి తీర్పునిస్తారనేది. ఆల్ ది బెస్ట్. ఇది ఇవాల్టి స్ట్రైట్ టాక్. విజయవాడ ఈ పేరు చెప్పగానే రాజకీయ వైబ్రెంట్ క్రియేట్ అవుతుంది. ఒక గూస్ బంప్స్ క్రియేట్ అయ్యేటువంటి పార్లమెంట్ నియోజకవర్గం అనేది ఉందంటే ఆంధ్రప్రదేశ్లో అది విజయవాడే. సో విజయవాడలో కేశినేని బ్రదర్స్లో కేశినేని చిన్ని ఈసారి తొలిసారి ఆ లోక్సభలో అడుగుపెట్టి తన గళాన్ని వినిపించి విజయవాడ బ్రాండ్ని క్రియేట్ చేస్తానని చెప్పేసి మరింత పెంచుతానని చెప్తున్నారు. మరి విజయవాడ ప్రజలు ఏ రకంగా తీర్పిస్తారని మే 13న తెలియంది. ఇది ఇవాళ స్ట్రైట్ టాక్. చూస్తూనే న్యూస్ 360 నిజం ఆలోచనను మారుస్తుంది.